సార్ మిమ్మల్ని రియల్ ఎస్టేట్ ధీరుభాయ్ అంబానీ అంటారు. లేదు అంత పెద్ద లేదు అంటారు. నిజానికి మీకున్న గుర్తింపు, మీకు వచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ లో ఈ టాప్ 10 CEO లో మీరు ఒక ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంతో మందికి మీరు ఇందాక అన్నట్టు వేల మందికి రియల్ ఎస్టేట్ కి సంబంధించి చాలా మెలకువలు నేర్పిన ఒక గురువు లాంటి వాళ్ళు మీరు. రియల్ ఎస్టేట్ అనేది నా ఉద్దేశం ప్రకారం ఎప్పుడు అమ్మాలి కరెక్ట్ గా తెలిసి ఉండాలి, ఎప్పుడు కొనాలి అనేది కరెక్ట్ గా తెలిసి ఉండాలి. ఆమె అంచనా వేయగలిగితే చాలు ఒక రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఎదగటానికి అని అనుకున్నప్పుడు, ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ డౌన్ అనే మాట చాలా రెగ్యులర్ గా గత 2 years గా ఎక్కువగా వింటున్నాం. ఏదైతే ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిందో, నేను ఎక్కువ విన్నది నాకున్న చిన్న జ్ఞానం వరకు చంద్రబాబు ఉన్న టైంలో బూమ్ రియల్ ఎస్టేట్ బూమ్ బాగా పెరిగింది. ఇప్పుడు కూడా ఏపీలో ఉన్నంత బూమ్ తెలంగాణలో లేదు. మరి చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి అయినప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు సార్ రియల్ ఎస్టేట్ డౌన్ అంటున్నారు? ఉందా నిజంగా డౌనా? నేను 100% ఏకీభవించండి. రియల్ ఎస్టేట్ లో 2 కోణాలు ఉంటాయి. క్రికెట్ లో టాస్ వేస్తే ఇప్పుడు పేర్లు కూడా అవును, ఎస్ఆర్హెచ్ లేకపోతే ముంబై ఇండియన్ టాస్ ఇంతకుముందు ₹1 కాయిన్ వేసేవారు. ఇప్పుడు ఆ టాస్ మీద పెట్టేస్తున్నారు. హెడ్ అని పెట్టరు. సన్ రైజర్స్ ఏ టీం అంటే ఆ టీం. నేను ఏమంటానంటే మీడియా, నేను కూడా మీడియాలో ఉన్నా, మీరు మీడియాలో, మీడియా టంగ్కి బోన్ ఉండదు, ఎటు పక్కనే తిప్పచ్చు. మేము తిప్పితే మారిపోతుందా సార్? అంటే ఇప్పుడు సగం మంది అటు తిప్పుతారు, సగం మంది ఇటు తిప్పుతారు. అంటే ఎవరి ఛానల్స్ అనుకుంటా, ఎవరి పార్టీస్ అనుకుంటా తప్పు లేదు. అయితే నేను అనేది వాస్తవాలు అవాస్తవాలు 2 మాట్లాడాలి. మీరు మీడియాలో ఉన్నారు కదా, పర్టికులర్ ఒక పార్టీ అలా చేయకూడదు. మీరు మాట్లాడండి, నెగిటివ్ చెప్పండి, పాజిటివ్ చెప్పండి. దెన్ పీపుల్ నాట్ బిలీవ్. నేనేనంతే. సో రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, డమాల్ అయిన వేరు, స్లో డౌన్ అయిన 2 తేడా ఉంది. తేడాకి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో డమాల్ అంటే మొత్తం కుప్పు కూలిపోయింది రియల్ ఎస్టేట్. స్లో ట్రెండ్, డౌన్ ట్రెండ్ అయిందంటే కొద్దిగా స్టాగ్నెట్ అయింది. కానీ రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఆగలేదు, ఆగదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పిల్లలు పెళ్లి చేసుకుని అనుకోండి, ఫస్ట్ భార్యను తీసుకుని సపరేట్ అయిపోతున్నారు. వాడికి ఇల్లు కావాలి. ఏ కారణం, జాబ్ వల్ల అవ్వచ్చు, కోడలు తప్పడపు, ఏదైనా రీజన్ ఉండొచ్చు. ఇల్లు ఏది కావాలి కదా, అయితే రెంట్కి వెళ్ళాలి లేదా కొనుక్కోవాలి. ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి చెప్పండి? కంటిన్యూగా పెరిగేది గోల్డ్ అండ్ భూమి కాదు, పాపులేషన్. అది పెరుగుతాయి. ఎప్పటికీ కంటిన్యూగా పెరిగేది ఏంటి? నెంబర్ 1 ఇన్ వరల్డ్ పాపులేషన్, తెలుసు కదా. ఒకప్పుడు నెంబర్ 2 ఉండాలి. చైనా మన మీద, చైనాని బీట్ చేసాం. ఎప్పటికీ పెరగంది ఏంటి? భూమి. 50 సంవత్సరాల ముందు ఎంత ఉంది, ఈ రోజు కూడా భూమి అంతే ఉంది. మీరు చూడండి, పెరిగిందా? సో ఎంటైర్ ప్రపంచంలో 75% ఓషన్స్ ఉన్నాయి, పెసిఫిక్, బే, ఇవన్నీ. 25% 5% గుట్టలు ఉన్నాయి, హిల్స్. మిగిలింది ఎంత? 20%. ఈ 20% 1950లో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. దట్ మీన్స్ మా తాతలు ఎకరాల్లో, మీ తాత అయినా ఎకరాల్లో కొనుక్కునేవాళ్ళు భూమి ఉండేది. భూస్వాములు అంటాం, ల్యాండ్ లార్డ్స్. మన నాన్నగారు వచ్చేసరికి గజాల్లో కొనుక్కుంటున్నాం, మనం అడుగుల్లో కొనుక్కుంటాం, మన పిల్లలు ఇంచుల్లో కొనుక్కుంటారు, మన మనోళ్ళు సెంటీమీటర్లో కొనుక్కుంటారు, మునిమనులు మిల్లీమీటర్లో కొనుక్కుంటారు. అంతే అవుతుంది. లేకపోతే ఒకప్పుడు సింగిల్ ఫ్లోర్కి రెంట్ దిగేవాడు ఎవడు లేడు. ఈరోజు సింప్లెక్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్, 5 floors, 10 floors, 50, 100 floors కూడా కడుతున్నారు. సో ఒకే ఎకరంలో అంతకుముందు 2-3 ఇళ్ళు ఉంటే ఇప్పుడు 100,000 ఫ్లాట్లు వస్తున్నాయి. హై రైజ్ రైట్. ఎన్ని మీరు లెక్కలేరు. అందుకనే రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, కరెక్ట్. ఇప్పుడు మేబీ పాత కాంగ్రెస్ గవర్నమెంట్, నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు గారు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళంతా వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు హైదరాబాద్ సిటీ గ్రో అవడానికి. చేశారా లేదు? సో అయితే గత ప్రభుత్వం రేవంత్ గారి సర్కార్ ముందు కేసీఆర్ ఆ హయాంలో పెరిగినంత ఎప్పుడు పెరగలేదు. ఎందుకని సార్? హైడ్రా ఎఫెక్ట్. హైదరాబాద్ తగ్గిపోతుంది, పెరగదు కదా. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం కావాలమ్మా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, కనెక్టివిటీ. ORR, RRR అని G³ అని చెప్తా. G³ అంటే గాడ్ గివెన్ గిఫ్ట్. ఏ సిటీకి లేదు. ఇండియాలో చెప్పండి మీకు ఏదైతే ఇలాంటి ఫెసిలిటీ ఉన్న సిటీ లేదు. వైజాగ్ లేదు, ముంబై లేదు, చెన్నై లేదు, పూణే లేదు. కానీ మనం ఒకటే హైదరాబాదు, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ జోన్ 4 పక్కల 150 కిలోమీటర్ వెంచర్లు వస్తున్నాయి. అటు వికారాబాద్ కానీ, ఇటు జడ్చర్ల కానీ, అటు జహీరాబాద్ కానీ, ఇటు శ్రీశైలం కానీ,
లేకపోతే విజయవాడ హైవే, సాగర్ హైవే అన్నీ కూడా 100 నుండి 150 కిలోమీటర్ విస్తీర్ణంలో వెంచర్లు అవుతున్నాయి. ఒకప్పుడు తెల్లాపూర్ ఎప్పుడైనా విన్నారు మీరు? 20-30 పోచారం అని విన్నారు? కడతాళము ఎవరు తెలుసు? అసలు శంషాబాదే తెలియదు మనకి. ఇప్పుడు శంషాబాద్ 2.5 లక్షల గజం. కుక్కటిపల్లి 30 years బ్యాక్ కొనుక్కోలేని చాలా లక్షల మంది, కోట్ల మంది రిగ్రెట్ అవుతున్నారు. 500 రూపాయలు ఉండేది. ఇక్కడ ఎవడుకుంటాడు? పిచ్చారా మీరు? జేఎన్టీ ఒక యూనివర్సిటీ జంతువులు కూడా ఉన్నాయన్న. ఈ రోజు ఇసుక వేస్తే రాదు.